వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో సాంబార్ పౌడర్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: ఎండుమిరపకాయలు 20, ధనియాలు 1/2 కప్, కందిపప్పు 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, పెసరపప్పు 2 టేబుల్ స్పూన్స్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేడైన తర్వాత ధనియాలను వేసి వేయించుకోవాలి. కలుపుతూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు కందిపప్పు, శనగపప్పును వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. పెసరపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మెంతులు, మిరియాలు, ఆవాలు, ఇంగువ, పసుపు వేసుకొని లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకొని ఇదే ప్యాన్లో ఎండుమిరపకాయలను కూడా వేయించుకోవాలి. కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వేలను కూడా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సాంబార్ పౌడర్ రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.